వెల్కమ్ బ్యాక్. విశాఖలో గోల్డ్ బిజినెస్ క్రాష్ అయింది. రోజువారీ బంగారం అమ్మకాలు అనూహ్యంగా పడిపోయాయి. ప్రధాని మోడీ ప్రకటన తర్వాత క్యాష్ లావాదేవీలకు బ్రేకులు పట్టాయి. కనీసం పాత పసిడిని మార్చుకునే ప్రయత్నం కూడా కొనుగోలుదారులు చేయకపోవడంతో రొటేషన్ నిలిచిపోయింది. ఫలితంగా షాపులు క్లోజ్ చేసుకోవడం తప్ప మరొక మార్గం కనిపించడం లేదు అంటున్నారు వ్యాపార వర్గాలు. ప్రధాని చెబితే మానేస్తారా? పసిడి లేకుండా ఫంక్షన్లు జరుగుతాయా? కొద్ది రోజుల క్రితం బలంగా వినిపించిన ప్రశ్నలివి. కానీ బంగారం వ్యాపారం ఎదుర్కొంటున్న అస్తవ్యస్త పరిస్థితి చూస్తే ప్రజల ఆలోచన ధోరణిలో స్పష్టమైన మార్పు వచ్చినట్లే అర్థమవుతోంది. అందుకు సగానికి సగం పడిపోయిన పసిడి విక్రయాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. విశాఖపట్నం ఉత్తరాంధ్ర జ్యువెల్ హబ్. నగరంలో 500 వరకు షాపులు, 50కి పైగా షోరూంలు ఉన్నాయి. కురుపాం మార్కెట్కు బులియన్ వ్యాపారంలో దశాబ్దాల చరిత్ర ఉంది. పరిస్థితులు సానుకూలంగా ఉన్నప్పుడు రోజు 40 నుంచి 50 కోట్ల రూపాయల మధ్య బంగారం వ్యాపారం జరిగేది. కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా కేజీల కొద్దీ బంగారం చేతులు మారుతూ ఉండేది. అయితే పసిడి పరుగులు ఊపందుకున్న తర్వాత అకేషన్స్కు మాత్రమే కొనుగోళ్లు పరిమితమయ్యాయి. రాను రాను వినియోగదారుల ఆలోచనలో మార్పొచ్చింది. ప్రధాని మోడీ సూచన చేసిన మొదట్లో ఇక్కడ వ్యాపారాలను పెద్దగా ప్రభావితం చేసినట్లు కనిపించలేదు. దీనికి కారణం అప్పటికి వివాహాలు ఎక్కువగా ఉండటమే. ప్రస్తుతం శుభకార్యాలకు అన్సీజన్. మూఢం వల్ల వచ్చే 2 నెలలు ముహూర్తాలు లేవు. దీంతో బంగారం కొనడం అనే ఆప్షన్ దిగువ మధ్యతరగతి వర్గాల లిస్టులోంచి పక్కకు పోయింది. సుమారు 200 కోట్లతో ఎస్టాబ్లిష్ అయిన ఓ కార్పొరేట్ జ్యువెలరీ షాప్ రోజువారీ టార్గెట్లో 30% కూడా వ్యాపారం చేయలేకపోతోంది. నిర్వహణ ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. ఇక చిన్న చిన్న షాపులు సైతం నెలకు 5 లక్షల వ్యాపారం చేస్తే తప్ప సిబ్బందికి వేతనాలు, నిర్వహణ కూడా సాధ్యం కాదని ఆవేదన వ్యక్తమవుతోంది. బంగారం మీద ప్రతి లావాదేవీ ఆధార్, బ్యాంకు ఖాతాలతో అనుసంధానం కావడం కూడా కొనుగోళ్లు పతనమవడానికి మరో కారణంగా వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. కొత్త బంగారం కొనడం దేవుడెరుగు. ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ కోసం కూడా ముందుకు రావడం లేదు జనం. యాక్చువల్గా మోడీ గారి ప్రకటన తర్వాత వ్యాపారాలు అయితే తగ్గాయండి. పూర్తిగా చూస్తే అంటే విశాఖపట్నం మార్కెట్ వరకు నాకు తెలిసిన మటుకు ఇక్కడ నేను అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను, ఒక అస్తవ్యస్తంగా అన్నట్టే ఉంది. ఇబ్బంది అని సెన్స్ అంటే మా దగ్గర ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శాలరీస్ అంటే ఇవ్వకుండా అవ్వదు కాబట్టి వాళ్ళకి శాలరీస్ అది ఇవ్వాలి. అలాంటి తరుణంలో అసలు రాబడికే గంటిపడింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా అనేది ఒక ఆలోచిస్తూ ఉన్నాం. ప్రధాని ప్రకటన, ఇంపోర్టు ట్యాక్సుల పెంపు తర్వాత పరిస్థితులు చాలా తేడా వచ్చాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నిలకడలేని ధరలు, అంచనాలకు అందని అంతర్జాతీయ పరిణామాలు తీవ్ర అనిశ్చితికి కారణంగా నిలుస్తున్నాయి. ఇప్పటి వరకు 70% బిజినెస్ ప్రభావితమైందని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. దిగుమతి సుంకంతో పాటు జీఎస్టీ కూడా పెరగడం కొనుగోళ్లు మందగించడానికి మరో కారణం. ప్రస్తుతం బంగారంపై విధించే పన్ను 18% దాటిపోయింది. ట్యాక్సులు, రేట్ల కంటే ప్రధాని వద్దన్నారని, అందుకే కొనుగోలు చేయడం లేదనే వాళ్ళు ఎక్కువయ్యారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.